Good evening, children. The 7th class girls are performing Nainamma lesson. The skit about family, joint family. Today, joint families are so slowly disappearing. So, the skit about joint family and how we should respect our elders and how protect our families. Okay. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో కుటుంబాల మధ్య జాయింట్ ఫ్యామిలీస్ అనేవి కనుమరుగైపోతున్నాయి. అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే కనబడుతున్నాయి. సో ఒకరి మధ్య ఒకరు బంధుత్వాలు అన్నీ చాలా తక్కువైపోతున్నాయి బికాస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఫాస్ట్ లివింగ్. సో అవి మనం ఒకరి మధ్య ఒక సంబంధాన్ని ఎలా పెంచుకోవాలనే దాని మీద 7th class స్టూడెంట్స్ నాయనమ్మ లెసన్ మీద స్కిట్ అయిపోతున్నారు. Come on, children, watch and enjoy. Okay. నేను వచ్చేసా. రవి వచ్చానమ్మా. తిన్నావా నానమ్మ? తిన్నా రవి, నువ్వు తిన్నావా? తిన్నా నానమ్మ. మందులు వేసుకున్నావా నానమ్మ? వేసుకున్నా రవి. స్కూల్ కి వెళ్తున్నావా రవి? వెళ్తున్నా నానమ్మ. జాగ్రత్తగా వెళ్ళు రవి. సరే నానమ్మ. అమ్మా రాజేష్. అమ్మా రాజేష్, అన్నం తిన్నావా అమ్మా? తిన్నా రాజేష్, నువ్వు తిన్నావా? తిన్నానమ్మా. బయటికి వెళ్తున్నావా రాజేష్? వెళ్తున్నానమ్మా. వచ్చేటప్పుడు ఏదైనా తీయని వస్తువు తీసుకురా రాజేష్. సరే అమ్మా. జాగ్రత్తగా వెళ్ళు రాజేష్. సరే అమ్మా. అత్తమ్మా అత్తమ్మా. కోడాలి పిల్ల. తిన్నావా అత్తమ్మ? తిన్నా కోడాలి పిల్ల, నువ్వు తిన్నావా? తిన్నా అత్తమ్మ. టాబ్లెట్లు వేసుకున్నారా? వేసుకున్నా కోడాలి పిల్ల. ఈరోజు లలితమ్మ వచ్చిందా కోడాలి పిల్ల? రాలేదత్తమ్మ, ఊరికి వెళ్ళిందంట. 2 రోజుల తర్వాత వస్తుందంట ఆమె. అవునా కోడాలి పిల్ల? సరేలే, నువ్వు పని మధ్యలో తిండి మర్చిపోవద్దు. సరేలే అత్తమ్మ. చెల్లి నేను రెడీ. నేను కూడా రెడీ. నానమ్మ దగ్గరికి వెళ్దాం. నానమ్మ. రాణి రాజేష్ వచ్చారా? నానమ్మ. తిన్నావా నానమ్మ? తిన్నా రాణి రాజు, మీరు తిన్నారా? తిన్నాం నానమ్మ. మందులు వేసుకున్నావా నానమ్మ? వేసుకున్నా రాజు. స్కూల్ కి వెళ్తున్నారా? వెళ్తున్నాం. జాగ్రత్తగా వెళ్ళండి రాణి రాజు రవి. సరే నానమ్మ. ట్రై అయ్యి ఏడు వస్తలేదు. రవి, స్కూల్కి వెళ్ళండి తొందరగా. ఇక్కడ క్యారేజ్ పెట్టాను, తీసుకువెళ్ళండి. ఫ్యాషన్ కా మోడల్ కియా ఫ్యాషన్. బాయ్ రాజేష్ రాణి. రేఖ వెళ్తున్నా. రేఖ వెళ్తున్నారా అండి? వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి. సరే రేఖ. అయ్యో ఏవండి, ఇక్కడ క్యారేజ్ పెట్టాను, తీసుకువెళ్ళండి. సరే రేఖ. అయ్యో ఈ అనామతి మరుపు. ఒక్క నిమిషం, ఇది కిందికి అనుకుంటా. డబ్బా తీసుకొస్తా. మేము వచ్చేసారా? ఫ్రెష్ అప్ కాపోండి, స్నాక్ చేసిస్తాను. సరే అమ్మా. చూపిస్తాను. ఇంకా ఇదిగో కూరగాయలు. సరేలేండి. అందులో అమ్మకి స్వీట్ తెచ్చాను. సరేలేండి. రవి, మీ నాన్న ఏమో తెచ్చాడు, మీ నాన్నమ్మ కంట వెళ్ళి ఇవ్వు. సరే అమ్మా. నానమ్మ. రవి వచ్చావా స్కూల్ నుంచి? వచ్చానమ్మా. ఇదిగో తీసుకో, నాన్న నీ కోసం రుచికరమైన జిలేబీ తెచ్చాడు, తిను. అవునా రవి, నువ్వు కాస్త తింటావా? అమ్మ స్నాక్స్ చేసింది నానమ్మ ఇంట్లో, తిను నువ్వు. సరేలే రవి, తింటా.
రాదే, నువ్వు జాగ్రత్త వెళ్ళు. సరేనానమ్మా. రవి, బయట ఎవరు వచ్చారు, వెళ్ళి చూడుకో. సరే నాన్న. ఆంటీ అంకుల్ బాగున్నారా? బాగున్నాం రవి. బాగున్నావా? బాగున్నా అంకుల్. నానా, కరీంనగర్ అంకుల్ వాళ్ళు వచ్చారు. రవి, ఏం చదువుతున్నావు? ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నా అంకుల్. సరే, బాగా చదువుకో రవి. సరే అంకుల్. శేఖర్ రాలేదా అంకుల్? వచ్చారు. ఏది రవి వచ్చే. బాగున్నావా శేఖర్? బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగున్నా. నీతో ఆడుకాక ఎన్ని రోజులైంది శేఖర్? అవును. నరేష్ బాగున్నా? రాజేష్ బాగున్నా. వెళ్దాం కదా. మమత బాగున్నావా రేఖ? బాగున్నా మమత. బాగున్నారా మీ ఇద్దరు? బాగున్నాం. అయితే రవి, నానమ్మ, ఎవరు వచ్చారు ఇంటికి? సందడి సందడి ఉంది ఈ రోజు. కరీంనగర్ అంకుల్ వాళ్ళు వచ్చారు నానమ్మ. అవునా రవి? అవును నానమ్మ. నువ్వు వెళ్ళి ఆడుకో రవి, జాగ్రత్తగా ఆడుకో, దెబ్బలు తాకించుకోవద్దు. సరే నానమ్మ. రాజేష్, అమ్మా. రాజేష్, అమ్మా, ఎవరు ఇంటికి వచ్చారు రాజేష్? కరీంనగర్ వాళ్ళు వచ్చారమ్మా. అవునా రాజేష్? ఇప్పుడెందుకు? బ్రైట్ స్టార్ స్కూల్లో మన పిల్లలు మంచిగా చదువుకున్నారు కదమ్మా. అవునా రాజేష్? అందుకని వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్పించడానికి వచ్చారమ్మా. అవునా రాజేష్? సరేలే, వాళ్ళని ఇక్కడ పిలువు. సరే. నరేష్, బాగున్నావా? బాగున్నా. ఎవరు మీరు? నరేష్ వాళ్ళ ఫ్యామిలీ అవ్వా. అవునా నరేష్, బాగున్నారా? బాగున్నాం అవ్వా. మీ పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తున్నారా స్కూల్లో? అవ్వా. అవునా? ఇక్కడ మంచి స్కూల్, ఇక్కడ మంచిగా చెప్తారు స్కూల్ ని. ఇక్కడ టీచర్స్ పిల్లల్ని చాలా బాగా చదివిపిస్తారు. మీ పిల్లల్ని కూడా ఇక్కడ చదివిపియండి. సరే అవ్వా. ఏంటి సంగతి? అదే అవ్వా, ఈ ఊర్లో బ్రైట్ స్టార్ బడి ఉంది కదా, అక్కడ రవి, రాజు, రాణి చక్కగా చదువుకొని ఇంటెలిజెంట్ అయ్యారు కదా. ఇక్కడనే మా పిల్లల్ని కూడా ఇక్కడ వేయడానికి వచ్చామవ్వా. అవునా? త్వరగా వెళ్ళండి. ఆ స్కూల్లో అడ్మిషన్స్ దొరికేదే చాలా ఇబ్బంది. సరే అవ్వా. రాజేష్, రాజేష్, అమ్మా, వీళ్ళని త్వరగా తీసుకువెళ్ళు రాజేష్. స్కూల్లో అడ్మిషన్ దొరికేదే చాలా కష్టం. సరే అమ్మా. దా నరేష్. జిలేబీ చిప్ చిప్ చపాతి చిప్ చిప్ గమేరు చిప్. నానమ్మ, తిన్నావా? తిన్నా రవి. నువ్వు తిన్నావా? రవి ఎటు వెళ్ళాడు? నానమ్మ. అవునా? అవునా. జాగ్రత్తగా ఆడుకో రవి. పిల్లలు వచ్చారు కదా ఇంటికి, సందడి సందడి ఉంటుంది. నువ్వు ఏమి తీట పళ్ళు చెయ్యొద్దు. సరే నానమ్మ. రవి ఎటు వెళ్ళాడు? అవునా, సరేలే.
లేదు చెప్ప. రవి, నానమ్మ మందులు వేసుకున్నావా? వేసుకుంటాలే రవి. రవి, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి నానమ్మ. నీవు స్కూల్లో బాగా చదువుతున్నావా? చదువుతున్నా నానమ్మ. ఎలాంటి పిచ్చి పనులు చెయ్యట్లేదు కదా? లేదు నానమ్మ. అదే మరి మంచిగా చదువుకో. మన ఇంటికున్న గౌరవంని నిలబెట్టాలి. సరే నానమ్మ. నిన్న అంత పెద్ద మంచి స్కూల్లో ఇడిచాం మేము. సరే నానమ్మ. రవి, ఇప్పుడు నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? ఆడుకోవడానికి వెళ్తున్నా నానమ్మ. స్కూల్ ఉందా మీకు? ఉంది నానమ్మ. మీ స్కూల్లో టీచర్స్ ఎలా మంచిగా చెప్తున్నారా? చెప్తున్నారు నానమ్మ. అదే మరి మీ టీచర్ వాళ్ళకి మంచిగా గౌరవించాలి. సరే నానమ్మ. మీకున్న పెద్ద మేడం చాలా మంచిది. సరే నానమ్మ. వెళ్ళు రవి, జాగ్రత్త. రవి ఎటు వెళ్ళాడు? నానమ్మ దగ్గరికి వెళ్ళాడేమో శేఖర్. ప్రతిసారి నానమ్మ నానమ్మ అంటూనే ఉంటాడా? ప్రతిసారి నానమ్మ నానమ్మ అంటూనే ఉంటాడా రవి? ఏమో తెలియదు శేఖర్. సరే. ఈ ముసలి తింతే ఎప్పుడు చూడు రవి నాతో ఆడిపియకుండానే ఉంటుంది. ఈ ముసలి తింతే. ఆంటీ అంకుల్ రవి ఎవరు లేదు. ఈ ముసలి సంగతి చెప్తా. ఈరోజు దీన్నో నాదో తెలుసుకుంటా. అయ్యో, ఈరోజు త్వరగా లేవాలే. ఈరోజు ఎక్కడో వెళ్తా అన్నాడు రాజేష్. అయ్యో అయ్యో రవి. నానమ్మ ఏమైంది? ఇక్కడ తడి ఉన్నట్లుంది. ఏమైందమ్మా? ఇక్కడ ఏమైంది రాజేష్? ఇట్లా ఉంది. నా చెప్పులు లేకుండా ఏమో ఉన్నాయి. నానా ఇక్కడ అంతా తడిగా ఉంది. ఎవరు చల్లారు వాటర్? ఏమో నాన్న తెలియదు. రాజు రాణిని అడుగు ఒకసారి. రాజు రాణి మీరేమైనా చల్లారా? మరి ఇంకెవరు చల్లింటారు? ఏమో నాన్న. ఇంట్లో లలితమ్మని అడుగు. లలితమ్మ. అయ్యో, ఈ వయసులో ఏం కష్టాలో ఏమో. అబ్బా, త్వరగా డాక్టర్ని పిలుచుకురండి. నా ప్రాణం పోయేనట్టే ఉంది ఈ రోజు. లలితమ్మ. చూడు ఏమైందో ఇక్కడ చూడు. నీ మతిమరుపు వలన మా అత్తమ్మ కింద పడిపోయింది. ఏమైందమ్మ గారు? నువ్వు చెప్పులున్న చోట బిందె పెట్టారు, చెప్పులున్న చోట బిందె ఎవరు పెట్టారు, బిందె ఉన్న చోట చెప్పులు ఎవరు పెట్టారు లలితమ్మ? నాకు తెలీదమ్మ గారు. నువ్వేమన్నా పెట్టావా? లేదమ్మ గారు, నేను పెట్టలేదు. సరేలే వెళ్ళు. అయ్యో కోడాలి పిల్ల, త్వరగా డాక్టర్ పిలుచుకురండి. ఏవండి, తొందరగా డాక్టర్ని పిలవండి. సరే రేఖ. హలో డాక్టర్. హలో డాక్టర్. డాక్టర్ గారు, మా అమ్మకి హెల్త్ బాగాలేదు, ఇక్కడికి రండి డాక్టర్. సరే, వస్తున్నా. అయ్యో త్వరగా రండి, ఈరోజు నా ప్రాణాలు పోయేనట్టే ఉన్నాయి. అయ్యో ఏంది డాక్టర్ అట్లా విసుకుతున్నారు? అబ్బా ఇక్కడ కాదు డాక్టర్, మీరు ఏ ఊరు నుంచి వచ్చారా డాక్టర్? నాకు ఇక్కడ వస్తుంది డాక్టర్. అబ్బా ఈ డాక్టర్ ఏం చేసిండో ఏమో నా కాలికి. డాక్టర్ ఏమైంది డాక్టర్? మా అమ్మ తన కాలు విరిగింది, తన తొడుంక కాలు కూడా విరిగింది. ఈ వయసులో తనకు ఆపరేషన్ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్తగా చూసుకోండి. సరే డాక్టర్.
రేఖ విన్నావు కదా ఏమైందో అమ్మకి? సరేలేండి. ఏం చేస్తున్నారే? నన్ను ఈ వయసులో చంపేటట్టే ఉన్నారు మీరందరూ కలిసి. ఏం ఇట్లా చేస్తున్నారు అందరూ కలిసి నన్ను? ఏం సూర్యకాంతమ్మ బాగున్నావా? బాగున్నా. ఎవరు? అవునా? ఏం బాగుండురా బిడ్డ, ఎన్ని కష్టాలు ఈ వయసులో నాకు. ఏం కాదులే అంటారులే బిడ్డ, మీకేం తెలుసు ముసలి వాళ్ళ కష్టం. లేకుంటే ఊర్లో ముచ్చట్లన్నీ కరువైనాయి. అవునా? సరేలే, ఏమో మీరు వచ్చే నన్ను దొరకపోతే వస్తానులే. సరే ఏం తెచ్చారు? క్యారెట్ తెచ్చామమ్మా. క్యారేజ్ లో ఏముంది? సరేలే, జాగ్రత్తగా వెళ్ళండి. రేఖ ఏమండి? నేను బయటికి వెళ్తున్నా రేఖ. సరేలేండి. ఏమన్నా అవసరం అయితే నాకు కాల్ చెయ్యి. సరేలేండి. అబ్బా, ఏం చేయాలో ఏమో, ఎంత వండుకున్నా ఎంత లేచినా ఈ కాలు నొప్పి తగ్గట్లేదు. అయ్యో దేవుడా, ఏడున్నావు దేవుడా? ఈ వయసులో నాకు ఇన్ని కష్టాలు ఎందుకో ఏమో. త్వరగా నన్ను తీసుకురన్నా తీసుకపో. హలో రవి. నాన్న, ఇంట్లో క్యారెట్ తీసుకురామని మమ్మీని. సరే నాన్న. రవి, ఇక్కడ కొంచెం మందులు ఉంటాయి చూడు రవి, త్వరగా అందియవా? చెప్పు కోడలి పిల్ల, ఏం లేచేదో ఏమో, నా ప్రాణాలే పోయినట్టున్నాయి. అత్తమ్మ కొద్దిగా అన్నం తినండి. ఇప్పుడు తినాలనిపించట్లేదే కోడలి పిల్ల, ఇంకా నువ్వే తిను. ఏం తినుడు కోడలి పిల్ల, ఈ కాళ్ళ నొప్పితో నా ప్రాణాలే పోయినట్టున్నాయి. నేను తినలేను ఇప్పుడే, తర్వాత తింటానులే. సరేలే అత్తమ్మ. సరేలే కోడలి పిల్ల. నానమ్మ తిన్నారా? తిన్నాలే రవి. ఏం చేయాలో ఏమో, ఈ వయసులో ఎన్ని కష్టాలు చేయని కలలేదు నాకు. శేఖర్, ఏమైంది? ఈ మధ్య డల్లుగున్నావు, నాతో ఆడుకోవడానికి రావట్లే? ఏం లేదు రవి. అయ్యయ్యో, నాయనమ్మకి పరిస్థితి వచ్చింది నా వల్లనే కదా. ఒకవేళ మా అమ్మకు జరిగింటే, అది నేనే అని తెలిస్తే, అయ్యయ్యో ఎంత పెద్ద తప్పు చేశానే. ఒకసారి నాయనమ్మ దగ్గరికి వెళదాం. నానమ్మ. ఎవరు? నేను శేఖర్ని. శేఖర్, తిన్నావా? తిన్నా నానమ్మ. నువ్వు తిన్నావా? తిన్నాలే రాజేష్. మందులు వేసుకున్నావా నానమ్మ? శేఖర్, ఇదిగో ఇక్కడ నా కోసం నా కొడుకు పళ్ళు తెచ్చాడు. లేదులే నానమ్మ, నువ్వే తిను. లేదులే నానమ్మ, నువ్వే తిను. లేదులే నానమ్మ, మీరే తినండి, మీ ఆరోగ్యమే బాగాలేదు. సరే నానమ్మ, హెల్త్ మంచిగా చూసుకో నానమ్మ. సరేలే శేఖర్. శేఖర్, ఏమైంది? డల్లుగా ఉన్నావు, నాతో ఆడుకున్నట్లేదు.
ఏంటి లేదు ఎందుకు శేఖర్ నాతో ఆడుకోవట్లేదు? డల్లుగా ఉన్నాడు. ఈరోజు నానమ్మకు నిజం చెప్పేస్తా. అయ్యయ్యో నానమ్మ, ఈ పరిస్థితి రావాలని నేనే చేశాను నానమ్మ. ఏం కాదులే శేఖర్, ఈ వయసులో పిల్లలు ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పటి నుంచి అయినా ఎలాంటి తప్పులు చేయకుండా మంచిగా ఉండురా శేఖర్. సరే నానమ్మ, మీరు కూడా హెల్త్ మంచిగా చూసుకొని మందులు వేసుకొని నానమ్మ. సరేలే శేఖర్, స్కూల్లో మంచిగా చదువుకో. నేను జాయిన్ చేయించిన స్కూల్లో చాలా చదివిన పిల్లలందరూ డాక్టర్లు, నర్సులు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. నువ్వు కూడా బాగా చదువుకొని మళ్ళా నేను ఉండనో మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో. సరే నానమ్మ, మంచిగా ఉండు నానమ్మ. మంచిగా చదువుకో శేఖర్. సరే నానమ్మ. మీ అమ్మ వాళ్ళు ఎక్కడ వెళ్ళారు శేఖర్? ఊరికి వెళ్ళిపోయాను నానమ్మ, నన్ను ఇక్కడనే వదిలి. అవునా, నువ్వెప్పుడు వెళ్తున్నావు? వెళ్ళాలి నానమ్మ, స్కూల్ చదువుకొని సమ్మర్ హాలిడేస్లో వెళ్తా. అవునా, ఇక్కడనే బాగా చదువుకో. ఆ స్కూల్లో మంచిగా ఉంటుంది, నీకు ఏం కావాలన్నా అది ఇస్తారు. అవును నానమ్మ, మంచిగా ఉంటానమ్మా. మీరు కూడా మంచిగా చూసుకోండి నానమ్మ. హెల్త్ నువ్వే సరే. ఎలాంటి తప్పులు చేయొద్దు స్కూల్లో. ఎవరి టీచర్స్ తోటి ఏం అనిపించుకోవద్దు. చాలా బాగా చదవాలి. మీ అమ్మ నాన్న గౌరవంని నిలబెట్టాలి. సరే నానమ్మ, వెళ్తున్నా నానమ్మ. ఈ స్కూల్ గౌరవంని నువ్వు నిలబెట్టాలి. మీ తల్లిదండ్రులని, మమ్మలను అందరినీ గౌరవించాలి. సరే నానమ్మ, వెళ్తున్నా. మీ హెల్త్ మంచిగా చూసుకున్నానమ్మ. ఇక మీదట నేను తప్పు చేయను నానమ్మ. సరేలే శేఖర్. సరే నానమ్మ, వెళ్ళు. కుటుంబ పెద్దవాళ్ళందరినీ గౌరవిద్దాం. అందరికీ ధన్యవాదాలు. కుటుంబ విలువల్ని, వృద్ధ పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి. వారిని వెక్కరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మన వలన ఏదైనా పొరపాటు జరిగితే పెద్ద మనసు చేసుకుని మనల్ని క్షమిస్తున్నారు కదా. మనం మన తప్పుల్ని ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేయకుండా మన ప్రవర్తన అంతా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.